ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ తెనాలి యూనిట్ ఎన్నికలు ఈరోజు కోలాహలంగా జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా తెనాలి కొత్తపేటలోని ఎన్జీఓ హోంలో కూడా ఎలక్షన్స్ అనేది ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలక్షన్స్ నిర్వహించేందుకు కూడా ఎన్నికల అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ఇక్కడ సంబంధించి తెనాలి యూనిట్కి సంబంధించి ఏపీ ఎన్జీఓ సంబంధించి కూడా మొత్తంగా 2 యూనిట్లు కూడా తలపడతా ఉన్నాయి, 2 ప్యానెల్స్ కూడా తలపడతా ఉన్నాయి. ఇక్కడ ఎన్జీఓ అసోసియేషన్ భవనంలో కూడా ఉదయం నుంచి ఎంతో కోలాహలంగా ఎన్నికలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. 2 ప్యానెల్స్ మధ్య పోటీ హోరాహోరీగా కూడా జరుగుతూ ఉంది. ఉదయం నుంచి ఉద్యోగులందరూ ఇక్కడికి వచ్చి ఎన్జీఓ కార్యాలయానికి వచ్చి ప్రత్యేకంగా తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా 2 ప్యానెల్స్కి సంబంధించి కె మోహన్ చౌదరి ప్యానెల్ నుంచి 16 మంది, అట్లాగే వి భిక్షాలు ప్యానెల్ నుంచి కూడా 16 మంది ఎలక్షన్స్లో పోటీ చేస్తూ ఉన్నారు. ఈ 2 ప్యానెల్స్ నుంచి ఒక్కో ప్యానెల్కి 16 మంది చొప్పున మొత్తం 32 మంది పోటీలో ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఉదయం నుంచి ఎంతో కోలాహలంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఎన్జీఓ హోంలో ప్రత్యేకంగా 5 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. 5 పోలింగ్ బూత్లలో ప్రత్యేకంగా ఎన్నికల అధికారులు నియమించి ఎలక్షన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం 3-3:30 గంటల వరకు ఎలక్షన్స్ నిర్వహించే విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ కొత్తపేట ప్రాంతంలో, ఇటు టీబీ రోడ్ ప్రాంతంలో ఈ ప్రాంగణం మొత్తంగా కూడా, ఈ ఏరియా మొత్తంగా కూడా కోలాహలం నెలకొంది ఉద్యోగులతో. అట్లాగే ఆయా ప్యానల్స్కి సంబంధించిన అభ్యర్థులు ఇక్కడే ఉండి తమ ప్రచారాన్ని కూడా చేసుకుంటా ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలక్షన్స్ జరుగుతాయి. సాయంత్రం 6:30-7 గంటల తర్వాత ఫలితాలు అనేది వెలువడించే విధంగా ఉంటుందని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రత్యేకంగా 32 మంది దీంట్లో పోటీకి దిగుతా ఉన్నారు. 2 ప్యానల్స్కి సంబంధించి ఒక్కొక్క ప్యానల్కి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ఇట్లా ఒక్కొక్క ప్యానల్కి 16 మంది చొప్పున 2 ప్యానల్స్కి సంబంధించి 32 మంది పోటీలో ఉన్నారు. కె మోహన్ చౌదరి ప్యానల్ నుంచి, అట్లాగే వి భిక్షాలు ప్యానల్ నుంచి అభ్యర్థులు అయితే బరిలో దించి ఎన్నికలకైతే సిద్ధమయ్యారు. ఇక్కడ కొత్తపేటలో మీరు చూడొచ్చు, కెమెరామెన్ సాయి చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున కోలాహలం నెలకొంది. ఉదయం నుంచి జరుగుతూ ఉన్న ఎలక్షన్స్ అనేది ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు కూడా నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఇక్కడ శిబిరాలు ఎవరికి వారు, ఈ 2 ప్యానల్స్కి సంబంధించిన వారు ఇక్కడ శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఓటర్ స్లిప్లు అనేది కూడా ఉద్యోగులు ఓటు వేయడానికి వచ్చే ఉద్యోగులకు అందజేస్తా ఉన్న పరిస్థితే మీరు చూడొచ్చు. ఇక్కడ కోలాహలం అయితే నెలకొంది. ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికలను 2 ప్యానెల్స్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎవరికి వారు గెలుపు తమదేనని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇటు ఎన్నికల నోటిఫికేషన్ నుంచి నామినేషన్ దగ్గర నుంచి పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించుకుంటా ఉన్నారు. ఎవరికి వారు నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘంగా చెప్తా ఉంటారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తెనాలి తాలూకా యూనిట్ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ఉదయం నుంచి ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం 3-3:30 గంటల వరకు నిర్వహించే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. 3:30 గంటల వరకు ఈ ఎలక్షన్ ప్రక్రియ మొత్తంగా అక్కడ పూర్తి చేసి ఆ తర్వాత నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. సాయంత్రం 6, 7, 8 గంటల వరకు కూడా ఫలితాలు వెలువడే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మొత్తం 1096 ఓట్లు ఉంటే నిన్నటికి 40 డిస్క్వాలిఫై చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మొత్తం 1056 ఓట్లు ఈరోజు ఓటింగ్ కూడా వస్తూ ఉన్నారు. ఉద్యోగులందరూ కూడా 1056 ఓట్లు గాను ఇక్కడ ఎన్జీఓ హోంలో ప్రత్యేకంగా 5 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బూత్కు సంబంధించి సుమారుగా 200 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. 1 టౌన్ పోలీసుల నేతృత్వంలో ప్రత్యేకంగా ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా కూడా పోలీస్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. ప్రత్యేక సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి బందోబస్తు అనేది కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఏ ప్యానెల్ అభ్యర్థులు విజయం సాధిస్తారు, ఎవరు విజయం వరిస్తుందో అనేది కూడా సాయంత్రానికి తెలియపరుస్తుంది. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.